ఏవి నేరాలు? ఒక క్లాసులో టీచరు పిల్లలందరినీ ఒకే రకంగా అంటాడు. చాలామంది పిల్లలు దులిపేసుకొని పోతారు. ఒక పిల్లవాడు వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. అతని ఆత్మహత్యకి ఆ టీచరు ప్రోద్బలం చేశాడని అతని మీద నేరారోపణ జరుగుతుంది. పిల్లల్ని తిట్టడము, తొబ్బట్టడము, దండించడము, బెత్తాలతో కొట్టడము ఇవన్నీ సరేనే నేను అంటలా. పిల్లల్ని పెంచడంలో ఇవేమీ పనిచేయవు. కానీ ఒకే వాక్యానికి 2 రకాల స్పందనలు ఉన్నప్పుడు స్పందించే వాళ్ళ వైపు నుంచి చూడరా. మాటలు మనిషిని హింసించలేవు. ఆ మాటల్ని నువ్వు ఎలా తీసుకుంటావు అనే దాన్ని బట్టి నువ్వు దులిపేసుకొని పోతావా, ఆ మాటల వల్ల నువ్వు బాధపడతావా, ఆ మాటల వలన నీ లోపల అసూయ వస్తుందా, ఈర్ష్య వస్తుందా, ద్వేషం వస్తుందా, కోపం వస్తుందా, ఆ మాటల వలన నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపణ పొందుతావా, ఈ మాటల వలన హత్య చేయడానికి ప్రేరేపణ పొందుతావా? భాష ద్వారా వస్తుంది ఒక వాక్యం, అది నీకు అర్థమవుతుంది. అది నిన్ను నేరుగా హింసించలేదు, దాన్ని నువ్వు తీసుకునే దాన్ని బట్టి హింస ఉంటుంది. ఆ మాటలు నిన్ను బాధ కలిగించినవి అంటావు, ఈ మాటలు నిన్ను డిప్రెషన్కి గురి చేసిందంటావు. అంటే నువ్వు ఇతరుల కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టే. ఇతరుల కంట్రోల్లోకి వెళ్ళాలా లేదా అనేది నిర్ణయించుకునే ఆ హక్కు, స్వేచ్ఛ నీకు మిగలాల. ఇతరుల మాటలు ఆటంతటవే నీలో ప్రతిస్పందనల్ని తీసుకొచ్చే శక్తి ఒకటి ఉండకూడదు. ఎట్లా స్పందించాలా నీ పన్నది. ఇతరుల మాటలు స్టిమ్యులస్, ప్రేరేపణ. నువ్వు తిరిగి ఇచ్చే దాని పేరు రెస్పాన్స్. ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వాలనే ఎబిలిటీ నీకు ఉండాలి. మధ్యలో ఖాళీ ఉంది, ఈ ఖాళీలను నువ్వు ఆలోచించుకో. ఆ ప్రేరేపణకి ఎటువంటి స్పందన ఇవ్వాలా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. ఒక భర్తని ఒక భార్య కూరగాయలు తీసుకురమ్మని బజారుకు పంపింది. అట్లాగే సానబట్టించుకురమ్మని కత్తి కూడా ఇచ్చి పంపింది. దారిని పోతూ ఉంటే ఎవరో ఒక అతను, ఇతనికి కూడా పరిచయం ఏమి లేదు, టక్కన ఎదురై చొక్కా పట్టుకున్నాడు. ఇది సంఘటన, అది ప్రేరేపణ. నువ్వు పోతూ ఉంటే నీ చొక్కా పట్టుకున్నాడు. దీనికి ఎన్ని రకాలు స్పందించవచ్చు. ఎదిరించుకొని వెళ్ళిపోవచ్చు, వదిలే అని చెప్పి వెళ్ళిపోవచ్చు నీ పాటికి నువ్వు. ఏయ్ నా చొక్కా పట్టుకుంటావా అనొచ్చు. ఎవరు అనుకుంటున్నావు నేను అని అనొచ్చు. ఏమైందో తెలుసా, చొక్కా పట్టుకుంటే బెదిరించవచ్చు, ఎదిరించి చంపకేసు గేట్ వేయచ్చు, పట్టుకొని తన్నొచ్చు అని. ఈయనేం చేశాడు, కత్తి ఉంది కదా, ఏ మూడులో ఉన్నాడో కత్తితో పొడిచిండు. చచ్చిపోయేంత పొడిచలా పొడిచిండు. అవతలాడు భయపడిపోయాడు. ఈ లోపల చుట్టుపక్కల జనం పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు, స్టేషన్కి పట్టుకెళ్ళారు. ఒక అరగంట తర్వాత భార్య ఫోన్ చేసింది, ఏమండి ఇంకా కూరగాయలు తేలేదని. స్టేషన్లో ఉన్నా అన్నాడు. ఏ స్టేషన్లో అన్నది? పోలీస్ స్టేషన్లో అన్నాడు. నీకేం పని అన్నది? ఆ దారిలో కూడా నన్ను చొక్కబట్టుకుంటే పిచ్చి కోపం వచ్చింది, పొడిచినా వాడిని, కత్తి ఉంది కదా నా బ్యాగులో, పొడిచినా, అందుకని పోలీసులు పట్టుకెళ్ళారు. అరగంట ముందు ఆయన పరిస్థితి ఏంది? కూరగాయలు తేవడానికి పోయే ఒక సాధారణమైన మనిషి. ఇప్పుడేంది, హత్య నేరం మోపబడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయబడబోతున్న మనిషి. ఎన్ని రకాలుగా స్పందించవచ్చు దాన్ని? ఎవడో ముక్కుముఖం తెలియనోడు చొక్కా పట్టుకుంటే ఏం దానికి స్పందించేది? దులిపేసుకొని వెళ్ళిపోవాలి. మాటల మనిషిని హింసించలేవు మనం అనుమతిస్తే తప్ప. ఫిజికల్ ఇంజురీ అయితే అది వేరే. నేను కత్తితో పొడచడానికి ఒకడు వచ్చాడు, రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నంలో ఈ కత్తిపై ఆడికి పొడుచుకున్నా మనకు సబ్జెక్టు కాదు. ఆత్మరక్షణ చేసుకునే క్రమంలో అతనికి పొడుచుకుందని చెప్పిన కేసు కూడా ఉండదు. ఫిజికల్ ఇంజురీ వేరు, మాటల ద్వారా మెంటల్ ఇంజురీ చేస్తారనేది వేరు. రెండు ఇంజురీ అవుతాయి, కాదన్నాం. ఇక్కడ మన కంట్రోల్ ఉంది, అక్కడ కంట్రోల్ లేదు. మన కంట్రోల్లో ఉన్న దగ్గర మనం ఇతరుల కంట్రోల్కి నడవకూడదు. వాళ్ళ మాటలకి మనం ఇతరులు కోరుకున్నట్టుకు స్పందించకూడదు. నిన్ను బాధ పెట్టాలనుకుంటే బాధ పెడతాడు, నీకు ఏడుపు రప్పించాలనుకుంటే ఏడుపు రప్పిస్తాడు, నీలో ఇన్ఫీరియారిటీ రావాలనుకుంటే ఇన్ఫీరియారిటీ రప్పిస్తాడు. నువ్వు ఏమాత్రం ముందుకు ప్రోగ్రెస్ కాకుండా దిగజారిపోవాలనుకుంటే దిగజారిపోయేటట్టు మాట్లాడతాడు. ఎంతమంది ఎదుర్కోలేదండి జీవితాల్లో? వాటన్నింటి తట్టుకొని నిలబడ్డాడు, వాటికి లొంగినోడు చరిత్రలో గెలిచిపోయినారు.
ఈరోజు ట్రోల్స్ అని ఉన్నారు, లక్షల మందిని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకున్నాయి. తమ ప్రత్యర్థులు తమ నత్తనాలని హీనం చేసి మాట్లాడటం, హేళన చేయటం, ఇలాంటి పనులకి జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు. లెక్కే చేయొద్దాలని, నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఫైనల్గా అది నిలబడుతుంది. లెక్కే చేయకుండా ఉండడం జనమందరూ నేర్చుకుంటే ఈ లక్షల మందికి ఉద్యోగాలు పోతాయి. పోతే ఏం చేస్తారు వాళ్ళు? బతుకుదెరువుకు ఉద్యోగాలు చేరారు అని తిట్టమంటే తిట్టారు, ఏమేమి తిట్టమంటే తిట్టారు, బాడీ షేమింగ్ చేశారు, రేపు చేస్తాను బెదిరించారు. అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు. ఈ రేపు చేస్తామని ఎదవాళ్ళంతా రేపు చేస్తారా? మాట్లాడతారు అంతే. అది అర్థమైన తర్వాత లెక్క చేయకుండా అవతల పడేసి నీ పాటికి నువ్వు పోవడం మొదలెడితే నిలబడతావు. నువ్వు లెక్క చేసి ఆ మాటలకు నువ్వు స్పందించి నువ్వు బాధపడటం మొదలెడితే నీ జీవితం పోతుంది. అది నేరమే, అలా చేయకూడదు వాళ్ళు. కానీ అలా చేయకూడదు అనే దగ్గరికి వచ్చే వాళ్ళ మీద నీ కంట్రోల్ లేదు. వాళ్ళు కావాలని రాజకీయ పార్టీలు ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకున్నారన్న తర్వాత నీ కంట్రోల్ ఏముంది? రాజకీయ పార్టీలకు అపారంగా నిధులు సమకూర్చి ఇట్లాంటి పనులు చేయడానికి మనం అనుమతించిన తర్వాత చేస్తారు. ఇట్లాంటి లెక్క చేయకుండా ఉండటమే నువ్వు చేయాల్సింది. హత్య చేసిన వాడి మీదనే కాదు, ప్రోత్సహించిన వాడికి కూడా శిక్షలు ఉన్నాయి. చేసిన వాడు ప్రత్యక్షం, ఎవిడెన్స్ ఉంటుంది. ప్రోత్సహించినటువంటి వాడిని ప్రూవ్ చేయకపోతే ఎవిడెన్స్ కాదు అది. హత్య చేయడానికి నేను పంపించి ఈయన పోయి పోలీస్ సూపరింటెండెంట్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకో, ఎల్లిబి అతను నా దగ్గర ఉన్నాడు అంటాడు, వాడి మీద కేసు ఉండదు. కానీ మొత్తం ప్లాన్ చేసి నేను పంపించాడు, ఆడు పెద్ద నేరస్తుడు. హత్య అంటే మనిషిని భూమి మీద లేకుండా చేయటం కదా. మాటల ద్వారా హత్యలు ఎవరు చేయలేరు, ఫిజికల్గా చేస్తారు. కాబట్టి అక్కడ హత్య చేసిన వాడిది నేరమే, ప్రోత్సహించిన వాడిది అంతకంటే పెద్ద నేరం. మరి అంతంత శిక్షలు ఉన్నాయి కదా. రాజకీయ నాయకుడు తప్పుడు వాగ్దానాలు చేసి వాటిని భంగం చేయటం ద్వారా అనేక మంది ఆ పర్యవసానంగా మరణిస్తే దీన్ని ఏమంటారు? నేరం అనరా? ఒక దేశాన్ని పరిపాలించే దేశాధ్యక్షుడు పక్క దేశంతో యుద్ధం చేసి అటువైపు కొన్ని వేల మంది, ఇటువైపు కొన్ని వేల మంది మరణించడానికి దారి తీస్తే దాన్ని ఏమంటారు? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ అని ఒక నాయకుడు చేసిన పని వలన 5 కోట్ల మంది మరణించారు. నేరం కదా. రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత కొన్ని వందల యుద్ధాలు అమెరికా నాయకత్వం జరిగినాయి. ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది. ప్రోత్సహిస్తుంది ఎవరు? తమకేం దెబ్బ తగలకుండా చూసుకుని పెద్ద దేశాలే. ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసింది. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధాలు చేయటం అంటేనే జనాన్ని చంపడం. ప్రతి యుద్ధంలో మొదటి పిల్లలు చచ్చిపోతారు, తర్వాత మహిళలు చచ్చిపోతారు. యుద్ధాలు చేసి సైనికులు మరణించడం తక్కువ, వీళ్ళు మరణించడం ఎక్కువ. ఇవన్నీ నేరాలే. ఒక దేశం ఇంకో దేశం విడుదల చేసిన నేరాలే కాదు, మానవత్వం మీద, మానవ జాతి మీద చేస్తున్న నేరాలు. మానవ సంపదలో దాదాపు 3వ వంతు ఆయుధాల కింద మార్చి మేట పెట్టుకొని కూర్చున్న ఈ దేశాలు. అట్లాంటి అణ్వాయుధాలు కొన్ని వేలు మేట పెట్టుకొని ఉన్నాయి. వీళ్ళందరూ మానవత్వం మీద, మానవ జాతి మీద చేస్తున్న నేరమే ఇది. అక్కడ డబ్బంతా వృధా చేయకుండా ఉంటే ప్రపంచంలో ఆకలి అనేది ఉండేది కాదు, విద్య లేకపోయే పరిస్థితి ఉండేది కాదు, ఉపాధి లేకపోయి ఉండే పరిస్థితి ఉండేది కాదు, పేదరికం ఉండేది కాదు. ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టడానికి ఇంత మానవ సంపదను ఆయుధాల కింద మార్చిన వాళ్ళు మానవ జాతి ఎడలు చేసిన నేరం కాదు అది. ఒక పెద్ద నాయకుడు న్యాయాధికారి చేంబర్లోకి పోయి ఆయన భుజం మీద చేయేసి తనకు అనుకూలమైన తీర్పు ఇష్టడు చేసుకోవడాన్ని నేరం మనకి ఏమంటారు? వైద్యంలో రోగికి నష్టం జరిగితే కేసు ఉంటుంది, కావాలని నష్టం చేయకపోయినా కేసు ఉంటుంది. పొట్ట ఆపరేషన్ చేసేటప్పుడు పొట్ట లోపల కత్తెరో పట్కారో గాజుగుడ్డ మర్చిపోతే గ్యారెంటీ కేసు అవుతుంది. అడే కావాలని చేయడు. ఒక ఇంజనీర్ కావాలని ఇసుక ఎక్కువ బస్సు బిల్డింగ్ కడితే బిల్డింగ్ కూలిపోతే దాని కింద 200 మంది చేస్తారు, కేసు ఉండదు. కోర్టులో ఒక కోర్టు ఒక తీర్పు ఇస్తుంది, పై కోర్టు కూడా చెప్తుంది. దానివల్ల కొంతమంది జీవితాలు లేచిపోతాయి, కేసు ఉండదు. సింగిల్ జడ్జి కేసు కొట్టేస్తారు, బెంచ్ తిరగదోడుతుంది. జడ్జిమెంట్లో ఎర్రర్స్ చాలా ఉంటాయి. రోడ్డు మీద యాక్సిడెంట్స్ జరుగుతాయి, కావాలనే చంపడు, అయినా కేసులు పడతాయి. ఒక డాక్టర్ విషయంలో మాత్రం కేసు గట్టిగా బిగుసుకుంటుంది. కేసు కోర్టులో నడిచే లోపల
రోగి బంధువులు చూడు ఆసుపత్రి పగలగొడతారు, వాడిని అంటారు. వైద్యం మొత్తం వ్యాపారం కింద మారిన తర్వాత మందుల పరిశ్రమ, ఇన్సూరెన్స్ పరిశ్రమ, ఆపరేషన్ సామాగ్రి చేసే పరిశ్రమ, పరీక్షా సాధనాలు చేసే పరిశ్రమ, ఈ 4 పరిశ్రమలు వైద్య పరిశ్రమని కంట్రోల్ చేస్తున్న తర్వాత ఈ 4 పరిశ్రమలకి ఏజెంట్గా పనిచేస్తారు డాక్టరు. తన్నులు తింటాడు, లాభాలు వాళ్ళు కొట్టేస్తారు. నేరస్తులు ఎవరు? ఈ పైకి కనపడేది డాక్టరు, వెనుకుండేది అసలు నేరస్తులు ఈ కంపెనీలు. పేరు మోసిన కంటి డాక్టర్లు కంటి ఆపరేషన్లు చేస్తే 56 మందికి ఒకేసారి కళ్ళు పోయినాయి. అంత పేరు మోసిన డాక్టర్లు చేసిన ఆపరేషన్లు ఒక్కరోజు చేసిన అందరి కళ్ళు ఎట్ట పోయినాయని పరిశీలిస్తే వాళ్ళు వాడే సెలైన్ ఇన్ఫెక్ట్ అయిందని తేలింది. ఇన్ఫెక్టెడ్ సెలైన్, అది ఇన్ఫెక్ట్ అయిందో డాక్టర్లు కూడా తెలుస్తుంది. సప్లై చేసాడు నేరస్తుడు, ఆడికి కదా శిక్ష పడాలా, నేరం వాడు కదా చేసింది, డాక్టర్లు సస్పెండ్ చేస్తారు. డైకాటమైజ్డ్ అప్రోచ్. గోరఖ్పూర్ పిల్లల హాస్పిటల్లో ఆక్సిజన్ లేక పిల్లలు చచ్చిపోయారు. ఆక్సిజన్ తెప్పించాల్సింది ఎవడు? సకాలంలో అందేటట్టు చేయాల్సింది ఎవడు? వాళ్ళందరికీ ఏమి లేవు శిక్షలు. సెలవు రద్దు చేసుకుని కపిల్ కరణ్ డాక్టర్ వచ్చి తన డబ్బులు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి కనీసం 50 మంది పిల్లలు బతికేటట్టు చేశాడు. 72 గంటలు కష్టపడ్డాడు. ఈజ్ ఎ నేషనల్ హీరో. అది చూడడానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరిక్కడ కఫీల్ ఖాన్? నేనే సార్ అన్నాడు. ఏమన్నా మెచ్చుకుంటాడు ఏమైనా ఆశతో? నువ్వా కఫీల్ ఖాన్వి పెద్ద హీరో ఇద్దాం అనుకున్నావా? చూస్తానండి నీ సంగతి అన్నాడు. 8 నెలలు జైల్లో పెట్టించాడు. ఇక్కడ ఎవరండి నేరస్తులు? కఫీల్ ఖాన్ ముఖ్యమంత్రి. కఫీల్ ఖాన్కి 8 నెలలు శిక్ష పడ్డది, ముఖ్యమంత్రికి ఏం లేదు, శిక్ష లేదు, ఏం లేదు. మన దేశంలో అత్యంత పై స్థాయి నేరాలు చేసేటోళ్ళు కార్పొరేట్లు, రాజకీయ నాయకులు. మిగతా అందరూ వాళ్ళకంటే తక్కువే. ఒక్క శిక్ష, ఒక్క కేసు కూడా మీద పడకుండా తప్పించుకపోగలిగేది 2 గ్రూపులే. ఈరోజు అండర్ ట్రయల్స్ కింద కోట్ల మంది ఉన్నారు జైళ్ళల్లో. వీళ్ళల్లో దళితులు, మహిళలు, మైనారిటీలు, ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. అదే ఒక కార్పొరేట్ లెవెల్, పెద్ద రాజకీయ లెవెల్లో కేసు అయితే అర్ధరాత్రి కూడా కోర్టులు తలుపులు తెరుచుకుంటాయి, జడ్జిలు ఇళ్ల తలుపులు తెరుచుకుంటే వాళ్ళకి బెయిల్స్ వస్తాయి. అండర్ ట్రయల్స్కి దిక్కులేదే. ఏవి నిజమైన నేరాలు, ఏవి నేరాలుగా చూపించబడుతున్నాయి? మొత్తం నేర సామ్రాజ్యానికి రింగ్ లీడర్స్ లాంటి వాళ్ళు ఎవరు అనే క్వశ్చన్ రాదా? ఈ ప్రశ్నలు జనం వేయరా? వాటికి ఏం సమాధానాలు చెప్తారు?